దాన్ని కూడా చూస్తున్నారు. మీరు చేసేటప్పుడు నేను నెక్స్ట్ అంతే. వెల్కమ్ బ్యాక్ టు స్వప్న అలంకరణ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. సో ఫస్ట్ నుంచి వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఛానల్లో అయితే బ్యూటీ రిలేటెడ్ అన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి అనమాట. నేను ఇప్పుడైతే బ్యూటీకి సంబంధించిన మేకప్ ఆర్టిస్ట్ గా సో అన్ని కోర్స్ అయితే తీసుకుంటున్నాను, గోయింగ్ అవుతున్నాయి. సో దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ కానీ ఫర్దర్ లో బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి వస్తుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ అయితే మీకు ఖచ్చితంగా నేను ఇస్తూ ఉంటాను. సో ఈ రోజు ఏంటంటే వీడియో శారీ ప్రీపీటింగ్ అనమాట. ఈ రోజు నా క్లాస్ ఏంటంటే ఇది జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైలింగ్ అయిపోయింది. సో దాని తర్వాత శారీ ప్రీపీటింగ్ అనమాట. సో ప్రీపీటింగ్ లో ఈ రోజు మా క్లాస్ అయితే స్టార్ట్ అయింది అనమాట. సో ఈ రోజు ఏం చెప్పారు ఏంటి అనేది క్విక్ గా అయితే చెప్పేస్తాను. ఆల్రెడీ ఎవరైనా ప్రీపీటింగ్ చేస్తున్నారా? ఎవరికైనా ఏదైనా కొంచెం తెలుసా? ఓకే. ఫ్లఫీ ప్రీటింగ్ చేస్తున్నారా? ఓకే. ఫస్ట్ ఇప్పుడు వచ్చి ఫ్లఫీ ప్రీటింగ్ చూస్తా, తర్వాత బాక్స్ ఫోల్డింగ్ చూస్తా. ఎందుకంటే రెండు మెషర్మెంట్ ఐనింగ్ అన్ని సేమే, ఫోల్డింగ్ మాత్రం మారుతుంది. ఓకేనా? కాబట్టి ఫస్ట్ వచ్చేసాం. క్లాస్కి రాగానే ఇక్కడ స్టాఫ్ అయితే మాకు నేర్పిస్తారనమాట. దీనికి మాత్రం మేడం అయితే చెప్పరు. ఇన్ కేస్ పాసిబుల్ అయితే మేడం చెప్తారు, లేకపోతే ఇలా స్టాఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అనేది ప్రతిదీ చెప్పినప్పుడు మనం నోట్ చేసుకోవాలి. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అన్నీ ఫస్ట్లో కొంచెం మిస్ చేశాను, తర్వాత అన్నీ నోట్ చేసుకున్నాను. సో మీరు ఏ క్లాస్కి వెళ్ళినా ఆర్ నెయిల్ ఆర్ట్ కావచ్చు, శారీ డ్రేపింగ్ కావచ్చు, ఫ్లవర్ మేకింగ్ కావచ్చు, ఏ క్లాసెస్కి వెళ్ళినా సరే మీరు ఫస్ట్ అనేది నోట్ చేసుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నోట్ చేసుకుంటేనే మీకు ఫర్దర్లో చాలా హెల్ప్ అవుతుంది దానివల్ల. లేకపోతే అసలు మర్చిపోతారు. ప్లస్ దట్టు అసలు ఏమైంది ఏంటి అనేది అస్సలు గుర్తుండదు అనమాట. సో మీరు ఫస్ట్ చేయాల్సింది అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇది నా నుంచి ఒక పెద్ద సజెషన్ అనమాట. సో ఇక్కడ మోడల్స్ నుంచి శారీ డ్రేపింగ్ అన్ని నేర్పించారు. నేర్పించిన తర్వాత లాస్ట్లో ఎవరైతే బ్రాహ్మిన్స్ ఉంటారో బ్రాహ్మిన్స్ లుక్ మాకు ఒకసారి క్రియేట్ చేయండి అని చెప్పి ఇలా చెప్తున్నారనమాట, ఒక్కొక్కరికి నేర్పించి. సో ఇలా ఒక్కొక్కరి ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసాము. చాలా ఫన్నీగా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. దాన్ని కూడా చూస్తున్నారు. మీరు చేసేటప్పుడు నేను ఉండను, నేను కిందకి వెళ్ళినట్టు మీరే చేయాలి. రోప్ కట్టారా? శారీని మోడల్ హ్యాండ్ లో ఇలా ఇవ్వండి, స్ట్రైట్ లైన్ ఉండేటట్టు ఇవ్వండి. స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్. పళ్ళు వచ్చి మోడల్కి రైట్ రావాలి. పళ్ళు వచ్చి మోడల్కి రైట్ రావాలి. అప్పుడు ఎటుసైడ్ చుట్టాలి? వాళ్ళకి హ్యాండ్ ఇవ్వండి, శారీని ముందు స్ట్రైట్ లైన్ ఉండేటట్టు ఇవ్వండి. ఎంతసేపు అనేది అది వెచ్చగా నీ లెవెల్ దాకా ఉండాలి. నీ అంటే ఏముంది కదా శారీ, దాన్ని ఫోల్డ్ చేసి టచ్ చేసేయండి. వాళ్ళకి శారీ వచ్చి ఇప్పుడు కాఫ్ మసల్ దాకా ఉండాలి అంతే. ఇక్కడ హిప్ లో శారీ టచ్ చేయండి, అక్కడ టచ్ చేయండి, అక్కడే డైరెక్ట్ గా టచ్ చేయడానికి చేస్తుంది.
ఎంత పెట్టాలి ఇది? పెట్టాలా మళ్ళీ పట్టుకోమంటే అవన్నీ పెట్టేస్తున్నాం మనకి. ఒక రౌండ్ చుట్టాలి, అది కొంచెం మొదలై అది కాదురా అసలు. నేను ప్రొఫెషనల్ ఎంత ఫాస్ట్గా నేను కూడా ఎప్పుడు 20,000 ఇదే కదా ఢిల్లీ మొత్తం ఈ కాలు ఏమి వేసాయి ఈ కాలు ప్రాక్టీస్ చేయండి. ఇటు పక్కన అంతే. అంతే దోపడం. ఇక్కడ మాకు 21 స్టైల్స్ అయితే చూపించారనమాట ఒక్క రోజులో. అది కూడా ఒక 6 hours అయితే నేర్పించారు. ఈ 21 స్టైల్స్ ఒక్క రోజులో అయిపోతుందా, అసలు గుర్తుంటుందా అంటే అస్సలు గుర్తుండదు. ఎలా చేయాలి ఏంటి అని ఒక ఐడియా కోసం చూపిస్తారనమాట. అది మనం వీడియోస్ తీసుకొని ఫర్దర్లో కావాలి అనుకుంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ 21 స్టైల్స్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ ఉండదు. ఎందుకంటే అందరూ బ్రైడల్స్ కోసం వెళ్ళినప్పుడు బ్రైడల్ లుక్ ఎలా చేయాలి అనేది మనకి మెయిన్ పాయింట్ అనమాట. వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క లుక్స్ చూపిస్తారు జస్ట్ ఐడియా కోసము. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని లుక్స్ మాకు ఐడియా ఉండాలి, జస్ట్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కటి చూపిస్తారనమాట. సో అందుకోసమే ప్రతిదీ డీటెయిల్గా చూపిస్తారు. ప్లస్ దాన్ని వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోండి మస్ట్గా. ఎందుకంటే 1 dayలో చాలా హడావిడిగా గడిచిపోతుంది, చాలా ఫాస్ట్గా. సో వాళ్ళు కట్టి చూపిస్తారనమాట. ప్రతి ఒక్కటి టైం ఉండదు. సో ఇక్కడైతే మొత్తం మోడల్స్తో అన్నీ అయిపోయిన తర్వాత మేము కూడా కొంచెము బ్రాహ్మిన్స్ లుక్ అయితే క్రియేట్ చేసాము. బ్రాహ్మిన్స్ లుక్ లిటరలీ అసలు చాలా టఫ్ ఉంటుంది అనమాట. బట్ వాళ్ళు ఎలా క్యారీ చేస్తారో ఏంటో ఫుల్ డే అస్సలు అర్థం కాదు. సో వాళ్ళకే సాధ్యము ఇలాంటివంట. సో దాని తర్వాత లంచ్ అయిపోయింది. లంచ్ తర్వాత మళ్ళీ కొన్ని స్టైల్స్ అయితే చూపించారు. సో దాని తర్వాత వచ్చి ఇక్కడ మాకు శారీ ప్రీ ఫిట్టింగ్ అయితే చెప్పారనమాట. ఐరనింగ్ ఎలా చేయాలి, పఫీ ఫ్లీట్స్ ఎలా పెట్టాలి, ప్లస్ ఫోల్డింగ్ ఎలా చేయాలి, సెమీ పఫీ ఎలా పెట్టాలి, సో ఇలాంటివి చెప్పారనమాట. సో మెయిన్గా మనకు కావాల్సింది ఇదే. సో బ్రైడ్స్కి ఎక్కువ మనం యూజ్ చేస్తుంటాం, దాంతోపాటు పర్సనల్గా కూడా ఇదే యూజ్ చేస్తుంటాం. కాబట్టి మెయిన్గా ఇంట్రెస్ట్ దీని మీద పెట్టండి. మిగతావంతా
వీడియోస్ రికార్డ్ చేసుకోండి అండ్ ఫర్దర్లో యూజ్ అవుతుంది. సో ఇక్కడికి రాగానే ఇంకా ఈవినింగ్ ప్రాక్టీస్ అనమాట. ఐరన్ బాక్స్ తెచ్చుకున్నాం మేమే. సో ఇక్కడ పిన్స్, ఐరన్ బాక్స్ అన్నీ క్యారీ చేయాలి, వాళ్ళు ఏమి ఇవ్వరు. సో అక్కడ మనకి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట, ఐరన్ చేసుకొని దాన్ని ఎలా ఫోల్డ్ చేయాలి అనేది ఆ ఒక్క రోజులో చూపించాలన్నమాట. ఎందుకంటే ఫోల్డింగ్ చాలా మస్ట్, ప్లస్ ఇప్పుడున్న దాంట్లో మనకి చాలా వైరల్, చాలా డిమాండ్ చేస్తుంది ఫోల్డింగ్ శారీస్ ప్రీ ప్రింటింగ్ చేసి మనకి ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు అనమాట. సో అది ఫస్ట్ చూపించమన్నారు, మిగతాదంతా మీరు తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పారనమాట. ఇది ఓన్లీ ఈ ఒక్క రోజు జరిగింది, తర్వాత ప్రాక్టీస్ కూడా మాకు ఇవ్వలేదు, ఓన్లీ ఫస్ట్ ఒక్క రోజు అనమాట. సో రిమైనింగ్ అన్ని ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. సో నేను ఈ శారీస్ కూడా ఇంట్లో నుంచి క్యారీ చేశాను. ఒక్కొక్క శారీ తీసుకురమ్మన్నారు. ఓల్డ్ శారీస్ తీసుకెళ్తే బెస్ట్ అనమాట, కొత్త శారీస్ ప్రాక్టీస్ టైంలో అంత అవసరం లేదు. అందుకే నేను ఒక శారీ అయితే తీసుకున్నాను, దాన్ని సెట్ చేస్తున్నాను అనమాట ప్లీటింగ్ పెట్టి. సో లిటరలీ చాలా ఫస్ట్లో ఎలా చేయగలుగుతారు ఏంటి అని అనిపించింది, కానీ తర్వాత ఈజీ అనిపించింది అనమాట ఫోల్డింగ్ అనేది. బట్ పర్ఫెక్ట్గా చేస్తే ఖచ్చితంగా చాలా చాలా డిమాండ్ ఉన్న ఫీల్డ్ అనమాట. సో ఖచ్చితంగా మీరు ఇది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇది కూడా మీకు సైడ్ బిజినెస్ అనేది చాలా బాగుంటుంది. ఒక్క మనకి శారీ ప్లీటింగే 600 to 800 ప్లస్ 1500 నుంచి అలా 2000 వరకు ఉన్నాయన్నమాట. సో ఇవి డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సో నేనైతే ఆ రోజు చాలా మంచిగా వచ్చింది, ఎలా వస్తుందో ఏంటో అనుకున్నా, బట్ ఫస్ట్ టైం టేకింగ్ అయింది, బట్ పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. సో ఎవరైనా హెల్ప్ లేకపోయినా సరే ఖచ్చితంగా ఒక్కరే అయితే చేసుకోగలుగుతారు. సో దాని గోయింగ్ ఫార్వర్డ్ నేను ఖచ్చితంగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు ఏం చెప్పారు ఏంటనేది క్విక్ గా అయితే చెప్పిస్తాను. కావాల్సిన మెయిన్ ఎక్విప్మెంట్ ఏంటంటే, సో ఐరన్ బాక్స్. సో ఐరన్ బాక్స్ అనేది మనకి చాలా మస్ట్, అది కూడా స్టీమ్ ఐరన్ బాక్స్ కావాలి. లక్కీగా నాకు ఒక రోజు ముందే వచ్చింది అనమాట. ఈ రోజు క్లాస్ అనగా బిఫోర్ డే నాకైతే ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను. సో క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగా వచ్చింది. సో ఈ రోజు అయితే 20 స్టైల్స్ ఆఫ్ శారీ ప్లీటింగ్ కావచ్చు, స్టైల్స్ ఎలా మనం స్టైల్ చేయొచ్చు ఏంటి అనేది అలా 20 నేర్పించారు 1 డేలో. సో మార్నింగ్ వెళ్తే మేము ఈవినింగ్ 6 వరకు అదే కంటిన్యూ అనమాట. సో మోస్ట్లీ అన్ని చూసినవే, బట్ ఎలా చేయాలి ఏంటి అనేది ఒక ప్రాపర్ వేలో చూపించారు. బట్ నాకు తెలిసినంత వరకు ఒక శారీలో ఇన్ని చేయొచ్చా అనేది ముందు తెలుసు, బట్ వెరీ సింపుల్ అండ్ ఈజీ అనిపించింది. కానీ సో కట్టేటప్పుడు తెలుస్తుంది దాని ఎలా ఉంటుంది అనేది. అండ్ అలా అయితే నేను ఫస్ట్ టైం ప్లీటింగ్ అయితే చేశాను అనమాట. అంతకుముందు నార్మల్ గా మనం కట్టుకుంటూ ఉంటాం కాబట్టి శారీస్ అలవాటు ఉంటుంది. ప్లీటింగ్ అనేది ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. సో ఇంతవరకు నేను ట్రై చేయలేదు. మోస్ట్లీ ఏదైనా స్ట్రైట్నర్ తో అట్లా సెట్ చేసుకునేదాన్ని. ఈ రోజు అయితే ఇలా చేశాను. ఫస్ట్ డే మరీ అంత బ్యాడ్ రాలేదు, అంత పర్ఫెక్ట్ కూడా రాలేదు అనమాట, యావరేజ్ వచ్చింది. అండ్ ఇది చేసుకొని ఇంటికి తీసుకొచ్చేసరికి దాని పరిస్థితి అయితే ఇలా అయింది అనమాట. బ్యాగ్ లో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చేసరికి సో సింపుల్ గా ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది నేను వేసుకొని మీకు చూపించేస్తాను. ఇలా వేసుకుంటే బెనిఫిట్ కూడా చెప్తాను అనమాట. సో దీనికి ఇప్పుడైతే డిమాండ్ చాలా చాలా హై ఉంది. సో డెఫినెట్లీ మీరు కూడా నేర్చుకోవాలంటే మాత్రం ఫస్ట్ చాయిస్ ఇది తీసుకోండి, తర్వాత మేకప్ దాంట్లో వెళ్ళండి. దీన్ని ఫస్ట్ నేనైతే పళ్ళు ఇలా మొత్తం ప్లీటింగ్ అయితే చేసుకున్నా. దీన్ని ఇలా పెట్టి ఇలా తీసుకొచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి ఇలా అయిపోయింది దీని అవతారము. సో నార్మల్ గా అయితే చాలా చాలా బాగుంటుంది. ఫర్దర్ లో నేను ఖచ్చితంగా మంచిగా చూపిస్తాను. సో దీన్ని అయితే మనం ఫస్ట్ పళ్ళు పెట్టేసుకోవాలి. పళ్ళు ఏంటంటే మనం ఇలా మొత్తం ప్లీటింగ్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా స్మూత్ అండ్ ఈజీ క్యారీ ఉంటుంది అనమాట. సో చూసారు కదా, పళ్ళు అయితే ఈజీగా పెట్టేసుకున్నాము. ఎవరి దగ్గరైనా మనం ప్లీటింగ్ చేసుకునేటప్పుడు సో ఇది ఈజీ క్యారీగా ఉంటుంది. అండ్ ఫ్రంట్ లో కూడా ఇలా చేశాను అనమాట. ఇలా చేసినప్పుడు ఇది మెస్సీగా అయిపోకూడదు కాబట్టి నేను ఇక్కడ పిన్స్ అనేది పెట్టాను. సో మనం వేసుకున్నప్పుడు ఈ పిన్స్ అనేది తీసి మనం రిమూవ్ చేసి వేసుకోవచ్చు అనమాట. సో నేను జస్ట్ ఇంటికి వచ్చి ట్రయల్ చేద్దాము, ప్లస్ మనము ఐరన్ చేసేటప్పుడు స్టిఫ్ గా ఉండాలి అని చెప్పి ఈ పిన్స్ అయితే పెట్టాను. సో ఈ పిన్స్ పెట్టిన తర్వాత మెయిన్ పార్ట్, సో మనం ఇలా ఈజీగా అనేది కట్టేసుకోవచ్చు అనమాట. విత్-ఇన్ 5 seconds లోనే శారీ అయితే రెడీ అయిపోతుంది. సో నేను మొత్తం కట్టుకోవట్లేదు, జస్ట్ సింపుల్ గా మీకు చూపిస్తాను. సో ఇక్కడ కూడా పిన్స్ పెట్టాను అనమాట. సో ఆల్మోస్ట్ అందరికి తెలుసు ప్లీటింగ్స్ ఎలా ఏంటి ఎక్కడ చేయించుకోవాలి అని చెప్పి, బట్ చాలా వరకు తెలీదు. నేనే 1-2 times ట్రై చేశాను అనమాట. నేను ఎక్కువ ట్రై చేయలేదు బయట ఎక్కడ కూడా. సో దీని డిమాండ్ కూడా చాలా హై ఉంది. సో ఇక్కడ మెయిన్ పార్ట్ మనకి ఈజీగా
ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అలా మనం రెడీ చేసి తీసుకెళ్ళిపోవచ్చు. సో అది నేను ఫస్ట్ ట్రైనింగ్ కాబట్టి ఫస్ట్ డే కాబట్టి ఇలా ఈ మాత్రమైనా వచ్చింది. సో గోయింగ్ ఫార్వర్డ్ వెరీ ఈజీ, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నాకైతే మేకప్ హెయిర్ స్టైల్ కన్నా ఇదే చాలా ఈజీగా ఉంది, బట్ నీట్ గా కేర్ఫుల్ గా చేయాలన్నమాట. సో పర్ఫెక్ట్ గా పళ్ళుస్ వచ్చేసాయి అండ్ ఫ్రంట్ పళ్ళు కూడా మనకి ఫ్రంట్ కూడా నాకు శారీ అంత లెంత్ లేదు కాబట్టి నాకు పెద్దగా కనిపించట్లేదు. సో సింపుల్ గా అయితే నేను పెట్టేసుకున్నాను. అండ్ ఫ్రంట్ లో కూడా నాకు ఫ్రంట్ లో కూడా బాగా నచ్చింది అనమాట. సో ఫ్రంట్ లో కూడా చూస్తే ఈజీగా అటాచ్ అయితే అయిపోయింది స్కిన్ కి. సో మనకి బాడీకి అనేది ఎక్కువ లావు ఉన్నా సన్నగా ఉన్నా సరే మనకి మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇంకా మంచిగా మనము టెక్స్చర్ అయితే కనిపిస్తుంది శారీ టెక్స్చర్ మొత్తము. సో ఇలా చేసామన్నమాట. ఈ రోజు అందరూ మామూలు కష్టాలు కాదు, చూసారు కదా ప్రీవియస్ లో మీరు అసలు ఎంత కష్టపడ్డారో పాపము. ఒక్కొక్క శారీస్ కేరళ స్టైల్ కావచ్చు, లేకపోతే మనం డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ట్రై చేయడానికి మా వాళ్ళు మామూలు కష్టం పడలేదు. బట్ ఫైనలీ అందరూ ప్లీటింగ్ దగ్గరకు వచ్చేసరికి చాలా ఈజీగా చేసేసారనమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ రోజు అయితే ఇదే గడిచింది. సో మాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ స్టైల్స్ నాకైతే నార్మల్ గానే అనిపించింది అనమాట. సో ఇంకా కొంచెం స్టైల్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ బిగినర్ గా మనం ఇవి నేర్చుకోవాలి, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ అవ్వాలి. సో ఇదనమాట ఈ రోజు అయితే నేర్చుకుంది. ఐ హోప్ మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంది అనుకుంటున్నా. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మంచి వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో ఇదనమాట నాది ఫస్ట్ అటెంప్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకే, సో నాకైతే ఐఎమ్ సాటిస్ఫైడ్. ఫస్ట్ ఒకసారి అది కూడా హాఫ్ అన్ అవర్ లో మనం చేయడం అనేది అంత సింపుల్ కాదు ఫస్ట్ డే. సో నాకైతే బాగా వచ్చింది అనమాట. ఇది నా ఫేవరెట్. ఇలా ఉంటే అసలు శారీ మార్నింగ్ నుంచి కాదు 2 days అయినా క్యారీ చేయొచ్చు హ్యాపీగా. సో ఇదనమాట. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.